VFM న్యూస్ కి స్వాగతం. అనంతపురంలోని సామాజిక సేవాకర్త గ్రీన్ ఆర్మీ వ్యవస్థాపకులు డిస్కవర్ అనిల్ కుమార్ రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్ రహిత అనంతగా తీర్చిదిద్దాలనే తన సంకల్పంతో అనంతపురం నగరంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా కొబ్బరి నీళ్లు తాగే సమయంలో వాడే ప్లాస్టిక్ పైపునకు బదులు గడ్డితో తయారు చేసిన పైపును వాడాలని సూచించారు. జీజీహెచ్ ఆసుపత్రి సమీపంలోని టెంకాయలు అమ్ముతున్న విక్రయదారులకు ఆయన తన బృందంతో కలిసి అవగాహన కల్పించారు. దాదాపు 5 లక్షల వరకు ఈ గడ్డితో చేసిన పైపుల్ని ఉచితంగా అందించనున్నారు. ప్లాస్టిక్ పైప్తో కొబ్బరి నీరు తాగడం వల్ల ప్లాస్టిక్ పైప్లో ఉన్న కెమికల్ శరీరంలోకి ప్రవేశిస్తుందన్నారు. అలాగే కింద పడేసిన ప్లాస్టిక్ పైప్ భూమిలో కలవకుండా భూమిని సైతం కలుషితం చేస్తుందని తెలిపారు. దీనికి బదులు గడ్డితో తయారు చేసిన పైపుతో కొబ్బరి నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. దీనిని పడివేసిన తర్వాత భూమిలో ఇది ఎరువుగా పనిచేస్తుందన్నారు. కొబ్బరికాయలు విక్రయించే విక్రయదారుల నుండి ప్లాస్టిక్ పైపుల్ని తీసుకుని తన వద్ద ఉన్న గడ్డితో చేసిన పైపుల్ని వారికి ఉచితంగా అందించారు. ఇది ఒరిస్సా రాష్ట్రంలో దీనిని తయారు చేస్తున్నారని అక్కడి నుండి తెప్పించామని తెలిపారు. అనంతనగరంలోనూ ఇలాంటి గడ్డితో తయారు చేసే పైపుల్ని ఏర్పాటు చేయడానికి బాధ్యతగా కృషి చేస్తామన్నారు. మనం నిత్యం తాగే జ్యూస్లు, ఇతర పానీయాలు అనేక ప్రక్రియల్లో ఈ ప్లాస్టిక్ పైపులకు బదులు గడ్డితో చేసిన పైపుల్ని వాడాలని ఆయన కోరారు. ఈ ప్లాస్టిక్ స్టాల్ తీసేసుకుంటాం, ఇది ఆ డబ్బాలో పెట్టుకో. స్టాల్ తో ఏమైతుందంటే నువ్వు ఈ పేషెంట్లు హాస్పిటల్ నుంచి వచ్చి నీ దగ్గర టెంకాయ నీళ్ళు తీసుకుంటారు. నువ్వు ఒక ప్లాస్టిక్ స్ట్రా ఇస్తావు, దాంట్లో తాగి విషం లోపల పోతుంది. తాగేసిన తర్వాత ఈ ప్లాస్టిక్ స్ట్రా ఏం చేస్తారు, పడేస్తున్నారు. అది ఎప్పటికీ అట్లే ఉంటుంది భూమిలో. సో మన పర్యావరణానికి చాలా హాని చేస్తుంది ఇది. దానికోసం మేము ఏం ఈ స్ట్రా తీసుకోండి. అదో బ్రహ్మాండంగా వస్తాయి. నీకు స్ట్రాలో బూజు ప్రజలకు ఇవే ఇంకా బయట అది ఈ విషయంలో. సో వల్ల ఏమవుతుంది అంటే ఇవి మీరు ఇలాగే ఎండలోనే పెట్టుంటారు. జనరల్ గా ఎండలో పెట్టేసి మరి మనకి వాటర్ తాగడానికి దాంట్లో పెట్టి ఇచ్చేస్తారు. దానివల్ల ఏమైపోతుంది, లేని రోగాలను బయట మరి ఇంకా మనం కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. సో అలా మీరు కాకుండా ఇప్పుడు ఈ స్ట్రా వచ్చేసి గడ్డితో చేసినదన్నమాట. ఇది హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది భూమిలో కరగడానికైనా. బట్ ఇదైతే ఏమైపోతుందంటే భూమిలో వేస్తే ఎరువు అవుతుంది. సో ఈ స్ట్రాస్ వాడడం వల్ల ఎవరికి కూడా హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ రావు. సో ఈ స్ట్రాస్ మీరు మాకు రిటర్న్ చేసేసారు అంటే మీకు ఈ స్ట్రాస్ మేము ఇస్తాము. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మేము సర్వీస్ చేస్తుంటాము. బట్ అందరి యొక్క ఆరోగ్యం కోసం చేస్తున్నాము ఇది. సో ఇంకా మీరు కూడా మాకు సపోర్ట్ చేశారు అంటే మీరు ఇండైరెక్ట్గా కూడా అందరి హెల్త్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఓకే, సో ఒకసారి మీరు ఆ స్ట్రాతో తీస్తే ఇది తాగేటప్పుడు స్మెల్ కూడా వస్తుంది జనరల్గా, ఎందుకంటే ఎండలో పెట్టుంటాం కాబట్టి. బట్ ఇది అయితే స్మెల్ రాదు, ఏమీ రాదు, గడ్డితో చేసింది కాబట్టి వాళ్ళకు కూడా హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేసేసి మీరు కూడా చెప్పండి ఒకసారి. ప్లాస్టిక్ స్ట్రాస్ బాబు, ఇది గడ్డితో చేసిన స్ట్రా, అందరి ఆరోగ్యానికి మంచిది. ఇది నువ్వు యాడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్ట్రాలు నువ్వు యాడంటే ఆడ వేస్తే సరేనా. సో ఈ ప్లాస్టిక్ స్ట్రా బదులు ఇంకా మీద అందరికీ గడ్డి స్ట్రాలు నీ దగ్గర ఇప్పుడు ఇవి తీసేసుకుంటాం. ఇవన్నీ ఉన్నాయో అన్ని. సో ఈ గడ్డి స్ట్రాస్ ప్లాస్టిక్ స్ట్రా ఫ్రీ అనంతపురంగా మార్చాలనే ఒక ఉద్దేశంతో ఇది వచ్చి ప్లాస్టిక్ ఫ్రీ అనంతపురం ప్రాజెక్ట్ మేము 2 ఏళ్ల కిందట స్టార్ట్ చేసిండే ప్రాజెక్టు. అంటే ప్లాస్టిక్ రహిత అనంతపురం నగరం ఉండాలి అని. సో అందులో భాగంగా ఎక్కువ ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కడ అవుతా ఉంది అంటే ఒక క్యారీ బ్యాగ్లో అవుతా ఉంది, దాని తర్వాత పానీపూరి బండ్ల దగ్గర అవుతా ఉంది, తర్వాత ఈ జ్యూస్ సెంటర్లు, టెంకాయల అంగళ్ళ దగ్గర అవుతా ఉంది. మామూలుగా కవర్లను రీసైకిల్ చేసేది చాలా ఈజీ, కానీ ప్లాస్టిక్ స్ట్రాని రీసైకిల్ చేసేది చాలా కష్టం. అందుకోసం మేము ఈ గడ్డితో తయారు చేసిన స్ట్రాస్ తీసుకొని ఈ టెంకాయ నీళ్లు హాస్పిటల్ దగ్గర టెంకాయ నీళ్ళు అమ్మే వాళ్ళకి పంచడం జరుగుతూ ఉంది. ఎందుకు హాస్పిటల్ దగ్గర అంటే ఆ హాస్పిటల్లో పేషెంట్స్ టెంకాయ నీళ్ళ కోసం రావడము, ఈ ఎండలో పెట్టిన టాక్సిక్ గ్యాసెస్ ఫామ్ అయిన ప్లాస్టిక్ స్ట్రాస్ వాడడం వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి. ఆ సమస్యలు రాకోకుండా ఉండాలంటే ఒక న్యాచురల్ ప్రాసెస్, అంటే గడ్డి న్యాచురల్ కాబట్టి ఆ గడ్డిలో నుంచి ఒక స్ట్రా చేస్తే వాళ్ళ ఆరోగ్యానికి ఏమీ హాని ఉండదు. అలాగే ఈ టెంకాయ నీళ్లు తాగేసిన తర్వాత ఈ స్ట్రాని మీరు ఎక్కడైనా పడేయచ్చు. పడేస్తే అది భూమిలో కలిసిపోయి ఎరువుగా మారుతుంది. సో ఆ విధంగా 2 రకాల
ఎరువుగా మారడం వల్ల ఏమవుతుందంటే ఈ స్ట్రాని ఏ విధమైన పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ కానీ ప్లాస్టిక్ స్ట్రాలు మనం పడేయడం వల్ల ఆ స్ట్రాని ఆవులు తినడము, ఆ ప్లాస్టిక్ అంతా ఆవుల కడుపులో ఇరుక్కుపోవడం ఏంది. ఈ స్ట్రాని ఆవు కూడా తినొచ్చు. సో ఇది ఆవుకు కూడా తిండి అవుతుంది, భూమికి కూడా న్యూట్రియంట్ వాల్యూ ఇస్తుంది. అలాగే ఈ స్ట్రా తీసుకొని టెంకాయ నీళ్ళు తాగే వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు కూడా రావు. ఇది మేము ఉచితంగా దాదాపు 5 లక్షల స్ట్రాలు మన నగరంలో టెంకాయ వాళ్ళు అమ్మే వాళ్ళైతేనేమి, జ్యూస్లు అమ్మే వాళ్ళైతేమి వాళ్ళకి పంచడం జరుగుతుంది. దాని తర్వాత ఏం చేయాలా వీళ్ళు అంటే, నగరంలో ఉండే కొంతమందితో మాట్లాడుతున్నాము. వాళ్ళు దీన్ని ఒక జీవనోపాధిగా తీసుకొని ఈ గడ్డి స్ట్రాస్ తయారు చేసి వాళ్ళు ఒక బిజినెస్ చేసుకోవచ్చు వీళ్ళతో. సో మామూలు స్ట్రాకి గడ్డి స్ట్రాకి ఆల్మోస్ట్ ఒకే రేట్ ఉండేట్టుగా రావాలా అనేది నా ఆలోచన. అలా జరగాలి అంటే ఊర్లో ఉండే వాళ్ళంతా ప్లాస్టిక్ స్ట్రా వాడుకోకుండా గడ్డి స్ట్రా వాడగలిగితే అప్పుడు మన పర్యావరణానికి అనంతపురం ప్లాస్టిక్ ఫ్రీ అనంతపురం అవ్వడానికి మన వంతు సాయము, మన వంతు కాంట్రిబ్యూషన్ జరిగినట్లు అవుతుంది. మరి చెప్పాలి. సో నా పేరు లహరి, నేను సైకాలజిస్ట్ని. ఆర్యన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్గా నేను వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 4 years నుంచి గ్రీన్ ఆర్మీ టీంలో నేను ఉన్నాను. ఏదైతే మన ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అనుకుంటూ ఉన్నామో అక్కడ ఒక్క కప్పులతోటి మనం పానీపూరి బండ్ల దగ్గర ప్రాజెక్ట్ చేశాము, అండ్ హోమ్ ఫర్ బర్డ్స్ ప్రాజెక్ట్ చేశాము. అండ్ సెకండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ప్లాస్టిక్ స్ట్రాస్ అవాయిడ్ చేసేసి గడ్డి స్ట్రాస్ తోటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటూ అట్ ది సేమ్ టైం మన సాయిల్ కూడా పొల్యూట్ ఎక్కువ కాకుండా, వాటర్ పొల్యూట్ కాకుండా, గోమాతల్ని కూడా మనం అందరినీ రక్షించడం కోసం మనం ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు గ్రీన్ ఆర్మీ హెడ్ అనిల్ కుమార్ సార్ గారు. సో మేమందరం కూడా సార్ నుంచి 4 years నుంచి సార్ తోటి మేము జర్నీ చేస్తున్నాము. ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతను తీసుకోవాలని కోరుకుంటున్నాము. సో ఎవరికైనా ఫ్రీగా ఈ స్ట్రాస్ అన్ని కావాలి అనుకుంటే గ్రీన్ ఆర్మీ టీమ్ని అప్రోచ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతను తీసుకోవాలని కోరుకుంటున్నాము. సో ఎవరికైనా ఫ్రీగా ఈ స్ట్రాస్ అన్ని కావాలి అనుకుంటే గ్రీన్ ఆర్మీ టీమ్ని అప్రోచ్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం ఎవరైతే దీన్ని వాళ్ళ యొక్క జీవనోపాధిగా మార్చుకోవాలనుకున్నారో వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళకి జీవనోపాధిగా మార్చుకోవడానికి ఎలా ఏంటి అనేది స్కీమ్స్ అన్నీ ఉంటాయి కదా, దాని ప్రకారంగా మనం వెళ్ళడానికి ఒక సలహా అనేది ఇస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేసేసి దీన్ని రీప్లేస్ చేసుకొని సాయిల్ని కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, ఈ జంతువుల బలి అన్నింటి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.